వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు మనకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరం ఉంది, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి. సరే, ఉమ్మడి రాజధాని అనేది పెట్టుకున్న కాన్సెప్ట్ తోటి చాలా రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి. మనకు అలాంటి ఇబ్బంది వద్దు. సరే, ఇంకా మిగతా కేసులు ఎలాగో మాట్లాడతారు అనుకోండి. ఓటుకు నోట్ అని మాట్లాడతారు, ఫోన్ ట్యాపింగ్ అని మాట్లాడతారు, అందుకే పారిపోయారని ఎవరు ట్రోలింగ్ వాళ్ళు చేసుకుంటారు. అది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కి ఒక సాధికారకమైనటువంటి రాజధాని నగరం ఉండాలి అని చెప్పని అనుకుని ప్రజాభిప్రాయంతో ఆ రోజు అమరావతిని రాజధానిగా ఎంచుకున్నాం. రైతులు భూములు ఇచ్చారు, అక్కడికి అయ్యింది. ఇప్పుడు రాజధాని ఏది అసలు? స్టేట్ గవర్నమెంట్ రెజల్యూషన్ ప్రకారం కావచ్చు, కోర్టు కేసులు తీసేయడం కావచ్చు, అలాగే సెంట్రల్ గెజిట్, రాష్ట్రపతి ఇచ్చినటువంటి గెజిట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే. ఇది నాకైతే క్లారిటీ ఉంది, రాష్ట్ర ప్రజలకు కూడా క్లారిటీ ఉంది. కానీ ఈ క్లారిటీ లేనటువంటి వాళ్ళు ఎవరంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పుకోవాలి. ఎందుకు అనంటే, ముందేమో 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు అయిపోయింది. తర్వాత వచ్చారు, ఇప్పుడేమో మావిగన్ అని మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, మావిగన్ అయిపోతే ఇప్పుడు పేరు నాని వచ్చి సరికొత్తగా అవిగన్ అంట, అంటే అమరావతి, విజయవాడ, గుంటూరు ఇది రాజధాని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్నే కాపీ కొట్టి దీన్ని చేస్తున్నారు. గుంటూరు, విజయవాడని తీసుకొని మచిలీపట్నాన్ని వదిలేసి అక్కడ మావిగన్ అన్న దీన్ని వదిలేసి ఇక్కడ అవిగన్ అని చెప్పి మొదలెట్టారంటే ఏదో ట్రోల్ చేద్దామనో తలతెక్కగా ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఇవన్నీ కూడా దీంట్లో అదొక వితండవాదం. ఏంటంటే మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటే అవిగన్గా రాజధానిని చంద్రబాబు డిక్లేర్ చేస్తున్నారు అని చెప్పని పేరు నాని కామెంట్స్. అంటే కనీసం రాష్ట్రపతి గెజెట్ ఏంటి, అసలు గుంటూరు, విజయవాడ ఎక్కడున్నాయి, దేని నియర్ బై వస్తున్నాయి, అమరావతి క్యాపిటల్ రీజియన్కి సంబంధించిన పరిధిలోనే అవి కూడా ఉన్నాయా లేదా అన్నటువంటి ఆలోచన కూడా రాకుండా ఎందుకు మరి ఈ మాటలు మాట్లాడడం అని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తున్నారు, పేరు నాని కానీ ట్రోల్ చేస్తున్నారు. మనకు చాలా క్లియర్గా మనం చెప్పడం జరిగింది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ సిఆర్డీఏ. సో సిఆర్డీఏకి 8,352 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించున్నటువంటి ఒక వ్యవస్థ ఆ సిఆర్డీఏ అనేది. సో దీంట్లో విజయవాడ, గుంటూరుతో పాటుగా పరిసర ప్రాంతాలన్నీ కూడా దాంట్లో భాగంగానే వస్తాయి, సిఆర్డీఏ పరిధిలోకే వస్తాయి. కోర్ క్యాపిటల్ అనేది కాకుండా కంప్లీట్ సిఆర్డీఏ ఏదైతే ఉందో ఈ 8,352 చదరపు కిలోమీటర్లకు సంబంధించి ఇదంతా. సో ల్యాండ్ పూలింగ్ చేసింది మాత్రమే కోర్ క్యాపిటల్, మిగతాదంతా క్యాపిటల్ రీజియన్. ఆ డిఫరెన్సియేషన్ తెలియట్లా. సో దీంట్లో ఇంకా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. 217.23 చదరపు కిలోమీటర్లు రాజధాని నగర పరిధిలో పరిపాలనా సముదాయాలు, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, సీడ్ యాక్సెస్ రోడ్డు, తర్వాత మిగతా ఈ కార్యాలయాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత ఎమ్మెల్సీలు, జడ్జిలు, మినిస్టర్లు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి భవన సముదాయాలు, అలాగే గ్రూప్ ఎంప్లాయీస్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇది కోర్ క్యాపిటల్. క్యాపిటల్ రీజియన్ వేరు, కోర్ క్యాపిటల్ ఏరియా వేరు. మొత్తం క్యాపిటల్ రీజియన్ తీసుకున్నప్పుడు మనకి విజయవాడ వస్తుంది. సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్కడి నుంచి ఉందండి? మంగళగిరి కానీ, విజయవాడ కానీ, ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి దీంట్లో? సో చాలా క్లియర్గా ఉంది కదా. విజయవాడ, గుంటూరుకు సంబంధించి డెవలప్మెంట్ ప్లాన్ మీద తీర్మానాలు చేశారు, అది అయిపోయింది. అది ఇన్ జనరల్గా చేసేటువంటిదే. డెవలప్మెంట్కి సంబంధించి ఒక్కొక్క జోన్ ఒక్కొక్కటి. ఇప్పుడు హైదరాబాదే ఉంది, ఒకప్పుడు జీహెచ్ఎంసీ అనేవాళ్ళు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని. ఇప్పుడు జీహెచ్ఎంసీ కూడా కాదు, ఇప్పుడు మొత్తం 3 అయ్యాయి. జీహెచ్ఎంసీలోని జోన్స్ 3 అయ్యాయి, 3 కార్పొరేషన్ల కింద మారింది. అది 3 కమిషనరేట్లు. మల్కాజ్గిరిని కూడా చేశారు ఆఖరికి. కానీ అది ఎక్కడుంది? సికింద్రాబాద్ కోతవేటు దూరంలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనేగా ఉంది, కానీ 3 కమిషనరేట్లు అయ్యాయి అవి. అలాగే ఇది కూడా క్యాపిటల్ రీజియన్ అన్న దాంట్లో గుంటూరు కమిషనరేట్ కింద కావచ్చు, లేదంటే విజయవాడ కమిషనరేట్ కింద కావచ్చు, ఇలా తీసుకోవచ్చు. మంగళగిరి కూడా రేపు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంగ్ విత్ డెవలప్మెంట్ అన్నటువంటిది. ఒక అమరావతిలో మేము ఇక్కడ బిల్డింగ్లు కట్టేసాం కాబట్టి ఇది మాత్రమే రాజధాని అనట్లా, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన నగరాలన్నీ కూడా అవ్వాలని. ఇప్పుడు సైబరాబాద్ ఎలా పుట్టుకొచ్చింది? సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి కదా. ఇవి మాత్రం అవసరం లేదంటే ప్రజల్ని ఏదో రకంగా కన్ఫ్యూజ్ చేయాలి, వాళ్ళకి ఇలాంటి తప్పుడు మాటలే మాట్లాడాలి అనేటువంటి పాయింటే తప్ప ఇంకొకటి కానే కాదు. తాడేపల్లి, మంగళగిరి, విజయవాడ, గుంటూరు అన్నీ ఎందులోకి వస్తున్నాయి? ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఇవన్నీ కూడా తీసుకుంటే క్యాపిటల్ రీజియన్ ఈ దీంట్లోకే వస్తున్నాయి కదా. అంటే సరైనటువంటి ఒక జ్ఞానం కూడా లేకుండా ప్రజల ముందుకు వస్తే ఏం మాట్లాడాలని తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఏదో ఒక వివాదాన్ని తీసుకురావడం రాజధానికి సంబంధించి.
నిజంగా అక్కడ మాట్లాడాలి అంటే ఆలస్యం ఎందుకు జరుగుతోంది, దానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి అడగండి. కన్సల్టెన్సీలు ఏవో అంటున్నారు, లేదంటే డిజైన్ మార్పులు అంటున్నారు, వాటికి ఎందుకు ఇప్పుడు అనవసరంగా ఇది వస్తోంది, దాని మీద మాట్లాడండి. అంతేగాని లేనిదాన్ని ఒకటి తీసుకొచ్చేసి ఇప్పుడు కొత్తగా మావిగన్ అవిగన్ అంటే వెనకటికి ఒక సామెత ఉంటుంది, ఏదో అంటారు సరా, ఏదో పట్టిందంటే రోలు కట్టేయాల్సిందే అని. అలాగా ఇలా మాట్లాడే వాళ్ళందరికీ ఇప్పుడు రోలో కట్టేసేసి వదిలేసేయాలంతే. సో అందువల్ల ఈ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ పరిధి అనేది అది విస్తృతి వేరు, కోర్ క్యాపిటల్ అనే దాని విస్తృతి వేరు. ఆ డిఫరెన్సియేషన్ అనేది వాళ్ళకి తెలియాలి. తెలియకుండా ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజల్లో అపహాస్యం పాలవుతారు. ఏమంటారు? దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.